వైరామవరంలోని కొమరవరం శివారులో 1.25 కోట్ల విలువైన 250 కిలోల గంజాయిని బుధవారం పోలీసులు సీజ్ చేశారు. అక్రమంగా రవాణా చేస్తున్న 5 నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి ఒక వాహనం, బైక్, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ అష్రఫ్ తెలిపారు. లెవెల్లో మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశామండి. ఎందుకంటే మాకు జీరో టాలరెన్స్ టువర్డ్స్ గంజా అన్నది మేము ఫాలో అవుతున్నాం. ఇందులో భాగంగా ఒరిస్సా నుంచి మహారాష్ట్రకి ఆల్మోస్ట్ 250 kgs గంజాని తరలిస్తుండగా అడ్డతీగల సర్కిల్లో వైరామవరం పిఎస్ లిమిట్స్లో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో మొత్తం 10 మంది అక్యూజ్డ్ అండి. వీళ్ళలో 5 మందిని మేము పట్టుకోగలిగాము. సో వీళ్ళని విచారించగా మాకు తెలిసింది ఏంటంటే ఈ గ్యాంగ్ వాళ్ళు ఆల్మోస్ట్ ఇంటర్ స్టేట్గా ఆపరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి ప్రీవియస్గా ఆల్రెడీ కనెక్ట్ అయిన కేసెస్లో కూడా వీళ్ళందరూ అక్యూజ్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గోకరంలో 2 కేసెస్, జీలింగమల్లో 1 కేసు అండ్ రంపచోడంలో 1 కేసు ఆల్రెడీ వీళ్ళ మీద రిజిస్టర్ అయింది. సో ఆ కేసెస్లో కూడా వీళ్ళందరూ అక్యూజ్డే. సో ఆల్మోస్ట్ అక్కడ క్వాంటిటీ ఆఫ్ గంజా ఆ ప్రీవియస్ కేసెస్లో సీజ్ చేసింది ఎంత అంటే 1058. సో ఇప్పుడు నిన్న గంజా సీజ్ చేసింది 250. సో ఆల్మోస్ట్ 1308 kgs ఆఫ్ గంజా సీజ్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా అడ్డతీగల సర్కిల్లో పిఎస్లో చాలా యాక్టివ్గా పనిచేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే పదే అఫెండర్స్ చేయడం, అంటే రిపీటెడ్ హ్యాబిచువల్ అఫెండర్స్ ఎన్డీపీఎస్ యాక్ట్లో మేము పెడుతున్నా కూడా వీళ్ళు బయటకు వచ్చేస్తున్నారు కాబట్టి వీఆర్ బికమింగ్ మోర్ టఫ్ ఆన్ ఇట్. సో ఇక మీదట ఫ్యూచర్లో వీళ్ళ మీద పిట్ ఎన్డీపీఎస్ కేసెస్ కూడా పెడతాము. సో దట్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు గెట్ బెయిల్. సో ఇదంతా దీన్ని బేస్ చేసుకొని మేము చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ఇక మీదట ఎటువంటి గంజా అనేది మన స్టేట్లోకి రాకుండా, పర్టికులర్గా రంపచోడవరం యాజ్ వెల్ యాజ్ చింతూరు సబ్ డివిజన్స్లో గంజా అనేది ఎటువంటిది ఎంటర్ కాకుండా వీఆర్ హ్యావింగ్ స్టఫ్ అండ్ అగ్రెసివ్ పాలసీ అండి. మేమైతే ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేదే లేదు. మీరు క్లియర్గా చూస్తే నిన్న కూడా మారేడుమల్లిలో, తర్వాత దానికి ముందు కూడా జడ్డంగిలో కూడా ఇదే గంజా కేసెస్ పట్టుకుంటూనే ఉన్నాము. సో మాకు మీడియా సహకారం కూడా చాలా కావాలి. మీ దగ్గర నుంచి వచ్చే ఇంటెలిజెన్స్ కూడా మాకు చాలా హెల్ప్ అవుతుంది మేము వీళ్ళని పట్టుకోవడానికి, అరెస్ట్ చేయడానికి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.